హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ అయితే మన దగ్గర ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా రాజధాని ఫైవ్లో ఒక మంచి మోటివేషనల్స్ అంటే చాలా మంచి ఎలివేటివ్ ఒక సాంగ్ అయితే చేశారు. రీసెంట్గా ఇప్పుడు రివైండ్ అనే మూవీ అయితే చేయబోతున్నారు. సో మాట్లాడదాం. సో బేసిక్గా ఏంటంటే ఈవిడ కొంచెం ఏంటంటే ఈవిడ లైఫ్లో జరిగినటువంటి రివైండ్స్ ఏంటో అయితే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో అంటే బేసిక్ ఇందాక చాలామంది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరు కూర్చొని ఏసీ లేదా చాలా హాట్గా ఉందంటే అమృత గారు ఉన్నారు అనేది డైలాగ్. అవునాక అయ్యో, కానీ ఏసీ మాత్రం నిజంగా వేయలేదు, అది చెప్పండి. సో జోక్స్ అబౌట్ అంటే అంటే అంత ఆ కాంప్లిమెంట్ అంత తీసుకున్నారు అంటే అమృత గారు ఉండడం వల్ల అంటే స్టూడియో మొత్తం ఏంటంటే ఇంత హీట్ అయిపోయిందా అని అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతానండి కాంప్లిమెంట్స్ విన్నప్పుడు. మీరు ఎలా ఫీల్ అవుతారు కాంప్లిమెంట్స్ ఉంటే? మేమైతే అట్లా అట్లా అంటే మీలాంటి వాళ్ళ కాంప్లిమెంట్స్ ఇంకెక్కువ హై ఫీస్ట్ వస్తుంది. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వచ్చినట్లయితే సో రివైండ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బేసిక్గా చాలామంది ఏంటంటే ఆదిత్య 369 బాలకృష్ణ గారు చేసినప్పటి నుంచి వెళ్ళి రీసెంట్గా 24 చేశారు. అండ్ మార్క్ యాంటోనీ కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంది. బట్ మళ్ళీ ఈ రివైండ్ తోటి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటే ఆడియన్స్కి డెఫినెట్గా ఇలాంటి మూవీస్ కొత్తగానే ఉంటాయి. బట్ ఈ మూవీలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? తెలుగు సినిమాల్లో టైం ట్రావెల్ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి, మనం వేల మీద కౌంట్ చేయొచ్చు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ దోస్ బెస్ట్ మూవీస్ ఆదిత్య మీరు చెప్పినట్టు. అండ్ 24 కానీ రీసెంట్గా శర్వానంద్ గారిది ఒక సినిమా వచ్చింది. సో ఇలా అది అమ్మ కోసం ఎలా వెళ్ళారో. బట్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. అసలు నాన్న కోసం వెళ్ళారా, అమ్మాయి కోసం వెళ్ళారా, అసలు దేనికోసం వెళ్ళారా అన్నది మీరు థియేటర్స్లో చూడాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా అమృత గారు సినిమా అంటే రాజధాని ఫైల్స్లో ఒక మంచి అంటే అలాంటి ఒక ఏంటంటే ఒక మోటివేషనల్ ఇలా ఈ టైప్ ఆఫ్లో సాంగ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈడికి వచ్చేసరికి రివైండ్కి వచ్చేసరికి కంప్లీట్గా లుక్ మొత్తం అటు ఇంకో పోస్టర్లో ఒక లుక్ ఉంది, ఈ పోస్టర్లో ఒక లుక్ ఉంది. బట్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? చాలా ట్రెడిషనల్ క్యారెక్టరైజేషన్ ఇది, ఓన్లీ పోస్టర్స్ కోసం కానీ. బట్ లైక్ మీరు చూస్తుంటే సాంగ్స్ పరంగా మాత్రమే ఐ వోర్ దో స్లీవ్లెస్ అవుతా, కానీ చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్. అండ్ శాంతి అన్న పేరే చాలా ట్రెడిషనల్గా ఉంది కదా, ఆ క్యారెక్టరే నేను ప్లే చేశాను. సో అండ్ ఇంకోటి ఏంటంటే అమృత గారికి బేసిక్గా ఏంటంటే మాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే చూసినాగానే సావిత్రి గారు లైక్ ఇలా ఏంటంటే దాని తర్వాత కీర్తిశ్రీ ఇలాంటి ఒక తెలుగు అమ్మాయిలకు చూడగానే అలా అంటే ఒక నిండుదనంగా కనిపించింది. బట్ ఇలాంటి రోల్స్ అని మీరు చేసే రోల్స్ కూడా చాలా క్లీన్ అండ్ ఇమేజ్ అంటే నీట్గా ఉన్నాయి. సో ఎవరు అసలు ఇన్స్పిరేషన్ అని ఏం కాదండి. ఐ థింక్ ఐఎమ్ ఇన్ అ ప్రొఫెషన్, ఐ చోజ్ అ ప్రొఫెషన్ వేర్ ఐ గెట్ టు ఎక్స్ప్లోర్ సో మెనీ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. అండ్ దాంట్లో నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా చూడగలిగే ఇలాంటి రోల్స్ మాత్రమే నేను చూస్ చేసుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే మ్యామ్ అంటే మీ ఇప్పుడు రివైండ్ విషయానికి వచ్చినట్లయితే మీ లైఫ్లో అంటే రివైండ్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవి రివైండ్ చేయాలనుకుంటారు. బట్ మీ లైఫ్కి వస్తే ఏమి అంటే రివైండ్ చేయాలనుకుంటే ఏది చేయాలనుకుంటారు అంటే మాతో ఎప్పటికీ అంటే ఎక్కడ షేర్ చేసుకుంది ఒకటి మాత్రం చెప్పండి. నేను రివైండ్ చేయాలంటే ఐ థింక్ స్కూల్ అటు సైడ్ అప్పుడు వెళ్ళి కొంచెం ఏమైనా ఇంకా బాగా చదివి ఆల్రెడీ మాకు తెలుసు 70 to 80% మీకు పర్సెంటేజ్. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ నాట్ సో స్టూడియస్, బట్ ఐ వాజ్ అ స్టూడియస్ స్టూడెంట్. కానీ కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు లైక్ ఒక క్లాస్లో ఆన్సర్ అడిగితే అప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి వెళ్ళి నుంచోని అలా జస్ట్ కిడింగ్. బట్ నేను రివైండ్ ఏం చేయనండి. ఐ థింక్ ఐ రీలీవ్ మై స్కూలింగ్. అప్పుడే నాకు అన్ని బాధ్యతలు లేకుండా, టెన్షన్స్ లేకుండా, కామ్గా మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అన్న ఒక లైఫ్ స్టైల్ ఉండేది. బట్ నౌ ఐ హ్యావ్ టు థింక్ సో మచ్ అబౌట్ ఫ్యూచర్. ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆట్ ఎవ్రీ సింగిల్ డే బికాజ్ లైక్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఆ విషయంలో ఐ థింక్ ఐ విల్ రివైండ్. బట్ లైక్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో చూసుకునే ఆప్షన్ అంటే ఐ విల్ సీ అండ్ కమ్ బ్యాక్. దానికి తగ్గట్టు ఐ విల్ వర్క్ హార్డ్. గ్రేట్. అంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మాకు తెలిసినంత వరకు అంటే మహేష్ బాబు గారు అంటే ఎక్కడో మంచి ఏమంటారు చాలా ఇష్టం అంటే వర్క్ చేయాలని కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఏంటి అసలు? నన్ను యాక్చువల్లీ నాకు అందరితో వర్క్ చేయాలని, నాట్ జస్ట్ పర్టికులర్లీ మహేష్ బాబు గారు అని. బట్ చాలామంది నాకు చెప్తారు దట్ యూ షుడ్ వర్క్ విత్ దిస్ పర్సన్ అని. సో
ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ విల్. మీకు అంటే ఇన్ కేస్ ఇప్పుడున్న టాలీవుడ్ యాక్టర్స్లలో ఫేవరెట్ యాక్టర్ ఎవరండి? అంటే ఇన్ కేస్ ఎక్సెప్ట్ మహేష్ బాబు గారు తప్పితే, అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు, బట్ ఆయన కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? అందరూ అండి, నిజంగా ఒక్క పర్సన్ నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది. మళ్ళీ వాళ్ళు వేరే సినిమాలో నాకు అంత నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరు ఈక్వలీ టాలెంటెడ్, ఈక్వలీ హార్డ్ వర్కింగ్. సో నాకు ఒక్క పర్సన్ లేదు. అండ్ అగైన్ నాకు ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నారని కాదు, నేను అందరి సినిమాలు చూస్తాను. వాళ్ళ సినిమాల్లో నుంచి నేను ఎంతవరకు గ్రాప్ చేసుకోగలను, ఐ డూ దాట్. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ మీరు చేసే అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లలో అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు సెకండ్ మూవీ ఐ థింక్ అనుకుంటా, సెకండ్ మూవీ చేస్తున్నాయి. ఇన్ కేస్ మీరు చేయాలంటే అంటే అది మాకు రాజధాని ఫైల్స్ అంటే ఫస్ట్ స్క్రీన్కి ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? చెప్పాను యాక్చువల్లీ నేను ఇది ఆల్రెడీ, దట్ anything that I have fully potential that my family can see also, like without any hesitation, అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా కూడా ఐ విల్ చూస్. రీసెంట్గా మా తెలిసిందే దేవర మూవీ చూసారా? తెలుగు మూవీస్ మీకు ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి ఇండస్ట్రీలోనే ఒక మంచి టాక్ అంటే రీసెంట్గా వచ్చింది. బట్ ఇన్ కేస్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తే ఏం చెప్తారంటే ఆయన మాస్ లుక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మీకే అనిపించింది యాజ్ ఎ హీరోయిన్గా? అంటే చేయాలనుకున్నప్పుడు అంటే వర్క్ చేయాలా ఏంటి అంటే డెఫినెట్గా ఇలాంటి హీరోస్ తోటి ఎవరికైనా చేయాలంటుంది, బట్ మీకే అనిపించింది పర్సనల్? ఎన్టీఆర్ గారు అంటే ఐ థింక్ హీస్ వెరీ పవర్ఫుల్. ఆయన చూస్తే నాకు పవర్ఫుల్ అన్న వర్డ్ గుర్తొస్తుంది. అండ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఏం చెప్పాలండి ఆయన గురించి? ఆల్ రౌండర్, ఎస్. సో ఫైనల్గా రివైండ్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు అమృత గారు? రివైండ్ అన్న సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండే ఒక మంచి సినిమా. ఫన్ ఆడియన్స్కి ఫన్ ఉంది, లవ్ స్టోరీ నచ్చే ఆడియన్స్కి లవ్ స్టోరీ ఉంది, అండ్ ఫాదర్ ఎమోషన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఉంది. అండ్ ఈ అన్ని ఒక ఫ్యామిలీ వస్తే నలుగురు ఉంటే వాళ్ళకి 4 జోనర్స్ నచ్చితే అందరూ కలిసి ఒక సినిమా చూడాలనుకుంటే దట్ ఈస్ రివైండ్. October 18 థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమాని చూడండి. థ్యాంక్ యూ. వాళ్ళ లైఫ్లో ఉన్న రివైండ్స్ అని గుర్తొస్తాయా ఏంటి? గుర్తు అంటే ఐ ఫీల్ లైక్ సినిమా అంటే ఒక ఫ్యాంటసీ అండి. నేను లైఫ్లో చేయలేనిది సినిమా చూస్తే తను చేసిన దాన్ని మనం ఇలా చేసుకునేదాన్ని సినిమా ఫ్యాంటసీ వాట్స్ ఎవర్. సో అలా ఎవరికైతే రివైండ్ చేసుకోవాలి అనిపిస్తే వాళ్ళకి ఐ థింక్ ఫుల్ఫిల్లింగ్ మూవీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.